బాబాయ్ ఏంటి ఇక్కడ ఈ గుంటూరు పార్లమెంట్ లో ఈసారి గెలిపేవారు ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి కిలార్ రోషి గారు పోటీ చేయబోతా ఉన్నారు. మరి వీరిద్దరు ఇక్కడ గెలిపేవారు బాబాయ్. అయ్యా ఏడా మా ఊళ్ళో రహదారిలో గుంటూరు పోయి అనోల్పాలెం నుంచి గుంటూరు వెళ్ళే రోడ్లో నాటేశారయ్యా. శాలలో నాటేస్తారు, రోడ్ల మీద నాటేస్తారయ్యా, రోడ్ల మీద నాటేశారయ్యా. ఇదేనయ్యా. అదేంటి బాబాయ్ చాలా రోడ్ల మీద నాటలేయడం ఏంటి? రోడ్ల మీద నాటలంటే నీళ్ళు అటు ఇటు పోకుండా గుంటలు పడితే ఆ గుంటల్లో నీళ్ళు కూడా పోకుండా రోడ్లో వెళ్ళేవాళ్ళు గుంటల్లో పడితే లేపలేక మా దుంప దిగిందయ్యా. అందుకని కడుపు మండి 4 మోపులు తీసుకొచ్చి 2 మోపులు తీసుకొచ్చి రోడ్డు బారుకు నాటెత్తే అప్పుడు మా ఊరోళ్ళు జనసేన వాళ్ళు కుర్రోళ్ళు కలిసి ముక్కదోలి గొయ్యిలు లేకుండా చేస్తే కొద్దిగా నడిచి వెళ్ళారయ్యా. వైసీపీ అనుకున్న ఎమ్మెల్యే కానీ, వైసీపీ జగన్ గారు కానీ, వైసీపీ ఆయన ఎమ్మెల్యే గారు కానీ ఎవరు మాకు పని చేయలేదయ్యా. ఏ పని ఇసుక మటుకు దండాగా బాగా కుక్కమ్మ తోళ్ళు పడేటట్టుగా తోలుకెళ్తున్నారయ్యా. ఎవరు మాకు పని చేయలే. దేవుడి దయ వల్ల మళ్ళీ ఆ సైకోని బాగొట్టాలంటే ఈ ముగ్గురు తయారయ్యి ఆ సైకోని పారతోలితే కత్తి మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అనుకుంటున్నాం. అయితే ఇక్కడ మరి పెమ్మసాని గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆయనకి ఎలా ఉండబోతుందండి? ఓకే, ఏ క్లాస్ ఆయన వస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటది. ఈ వైఎస్ఆర్ తరఫున వస్తే శ్మశానాలు కూడా ముడిపోతాయి. ఈ దెబ్బ శ్మశానాలు శవాలు అవన్నీ కూడా అమ్ముతారు, టెస్ట్కి అమ్ముతారు. దేనికి అమ్ముతారంటే ఈ బైకల్లో నుంచి తీసి డ్రెస్ట్కి అమ్ముతారు. అందుకని దేవుడి దేవాలయాలు రాకుండా ఉంటే మాకు వీళ్ళు వస్తే మా దేశం బాగుపడుతుంది అది కోరుకుంటున్నాం. ఈసారి ప్రభుత్వం మారాలంటారు? మారాలయ్యా, అది మారిపోతే ఇబ్బంది.